రోజుల ఉత్కంఠత వీడింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. కాసేపట్లో అంజిరెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2 టీచర్ స్థానాలు కాగా 1 గ్రాడ్యుయేట్ నియోజకవర్గం. 2 టీచర్ల స్థానాలకు కౌంటింగ్ త్వరగానే పూర్తయింది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ నేత శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపొందారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉత్కంఠ కలిగించింది. 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 26,686 ఓట్లను వివిధ కారణాలతో చెల్లనివిగా ప్రకటించారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు గొడవ చేశారు. అయితే రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తున్నామని అధికారులు చెప్పారు. భారీగా పోలైన ఓట్లను కట్టలు కట్టడానికే ఒక రోజంతా పట్టింది. రెండో రోజు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. సరే, మాకంటే ఎక్కువ కష్టపడేది మీరు. ఎలక్షన్ల ముందు కష్టపడ్డారు, ఎలక్షన్లు ప్రారంభమైన కష్టపడ్డారు. దాదాపు 3 days నుంచి మీరు గాని, పోలీస్ అధికారులు గాని, సిబ్బంది గాని మాతో సమానంగా మాకంటే ఎక్కువ రోడ్ల మీద ఉండి నిద్రారాలు మాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అదే చెప్పారు. మీడియా మిత్రులకు, నా తరఫున ప్రత్యేకంగా మీడియా మిత్రులు, కార్యకర్తలకు మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పని చెప్పిన మీకు చెప్తున్నాం. మేము చాలా సంతోషం మీ అందరూ కూడా. ముందుగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాం. మై తెలంగాణ దండాలు. నిజంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ 2 ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం. ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్ట్రంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 4వ విజయం. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. మోడీ గారు ఆదేశం ఇవ్వడం, కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం, దాన్ని మేము అమలు చేయడం, ఒకరికొకరు కోఆర్డినేషన్ తోని అందరు కలిసికట్టుగా ఇవాళ పనిచేయడం వల్ల ఈ 2 ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించడం. ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు వారి విశ్వాసం, నమ్మకంతో ఇలా ఓటర్ మహాశయులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి, నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న అభివృద్ధి నిధులను గుర్తించి, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశయులందరూ కూడా అంజిరెడ్డి గారికి దాదాపు 5,000 పైగా మెజార్టీ అందించడం, 97,000 పైగా మాకు ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం, చాలా సంతోషం. మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు కొట్లాడిన తీరు, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం, మా కార్యకర్తలు మీకోసం జైలుకు పోయిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లేయండి, మా కార్యకర్తలను ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మహాశయులందరూ మాకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారు 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఓటర్ మహాశయులు మనకు ఓట్లేసి గెలిపించారు. అంజిరెడ్డి గారి మీద విశ్వాసం, ఒక నమ్మకం, గతంలో ఎన్జీఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం, అన్ని విషయాలను గుర్తించినటువంటి ఓటర్ మహాశయులు ఇవాళ మమ్మల్ని గెలిపించారు. నేను మొన్న చెప్పినా, మళ్ళీ చెప్తున్నా,
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. వాళ్ళ వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు, పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు, ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం. ఓట్ల సంచులు ఓడిపోయినాయి, ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి, ఓట్లు మాత్రం గెలిచినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుందో స్పష్టం చేయాలి. బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది. ఇక్కడ దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బ్యాలెట్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పచ్చిస్ ప్రభాకర్ గారికి ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడ్డారో ఇంకా మిగతా వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా చాలామంది వర్కౌట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్లు వచ్చినాయి. మెజార్టీ 97,880 రావడం జరిగింది. ఈ ఓటేషన్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి, రథసారథి కిషన్ రెడ్డి గారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు జిల్లా అధ్యక్షులు, భారతీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పచ్చిస్ ప్రభాకర్ గారికి ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడ్డారో ఇంకా మిగతా వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు మంత్రులు. రబీ యాక్షన్ ప్లాన్ల ప్రకారమే నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇటు తీన్మార్ మల్లన్నపై ఫైర్ అయ్యారు మినిస్టర్స్. బీజేపీ బీఆర్ఎస్ గొంతుకగా మల్లన్న మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు రేవంత్. ఢిల్లీ టూర్ వివరాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఢిల్లీ పర్యటన వివరాలను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం ముఖ్యమంత్రితో భేటీ అయిన మీనాక్షి నటరాజన్ కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వరుస సమీక్షల సందర్భంగా వచ్చిన అభిప్రాయాలపై డిస్కస్ చేశారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై మీటింగ్లో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు సిపిఐ నేతలు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. సిపిఐకి ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని సీఎంను కోరామన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎంను కలిసిన వారిలో కూనంనేనితో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పలువురు సిపిఐ నేతలు ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన వివిధతా కా అమృత్ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కార్యక్రమానికి తెలంగాణ నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రత్యేక సంప్రదాయాలను ప్రదర్శిస్తున్నారు. భారతదేశ వైవిధ్యభరితమైన వారసత్వాన్ని జరుపుకునే వార్షిక సాంస్కృతిక ఉత్సవం ఇదన్నారు నేతలు. వివిధతా కా అమృత్ మహోత్సవ్ 2వ ఎడిషన్ దక్షిణ భారతదేశ ప్రత్యేక సంప్రదాయాలను ప్రదర్శిస్తున్నాయి.
హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకే హరీష్ ప్రయత్నిస్తున్నారన్నారు. రబీ యాక్షన్ ప్లాన్ ప్రకారమే నీటిని విడుదల చేశామన్నారు. పంటలు దెబ్బతినకుండా నీళ్లు విడుదల చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు ఉత్తమ్. ఏపీ నీటి దోపిడీని ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని విమర్శించారు. కేఆర్ఎంబీ సమావేశం కూడా తమ ఒత్తిడి వల్లే జరుగుతుందన్నారు. తమ ప్రయత్నం వల్లే తెలంగాణకు నీళ్లు మిగిలాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నేతల గొంతుకై మల్లన్న మాట్లాడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే ఎమ్మెల్సీగా గెలిచావని మర్చిపోవద్దన్నారు. కులగణనపై అభ్యంతరాలు ఉంటే మండలి సెషన్లో మాట్లాడాలన్న మంత్రి సీతక్క రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మల్లన్నది కాదన్నారు. గొంతుకలై బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడేటోళ్లకు మేము చేసింది ఏది కూడా నచ్చలేదు. బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు. 50 రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న కూడా ఇచ్చినాం కదా, మండలి ఉంటాయి కదా, అలానే డిస్కస్ చేయమని, లేకుంటే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, దాందేముంది. రాహుల్ గాంధీతో పోల్చుకునే పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మోడల్ పిహెచ్సిలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఎస్ఎల్బీసీ ఘటన బాధాకరమన్నారు. టన్నెల్ పూర్తయితే నల్గొండ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో పర్యటించారు మంత్రి. పిహెచ్సి నూతన భవనాన్ని ప్రారంభించారు. పిహెచ్సిలో కంటి వ్యాధికి గ్లూకోమా టెస్టింగ్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హెల్త్ కు బాగా ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరు కూడా గతంలో ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 lakhs కార్డు ఆధార్ మన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ 5 star హాస్పిటల్ అపోలో లాంటి హాస్పిటల్లో ఇంక్లూడింగ్ అటెండెంట్తో కలిపి బస్ ఫేర్ చార్జ్తో పాటు కోటీశ్వర్లు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు అక్కడ ఫ్రీగా చేసే ట్రీట్మెంట్ పెట్టాం మేము ఆరోగ్యశ్రీ. దాన్ని ఇప్పుడు 5 lakhsకి వెళ్ళి 10 lakhs పెంచాము. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ రాశారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు ప్రశంసించారు. 42 సంవత్సరాల తరువాత చొరవ తీసుకొని మహాకుంభాభిషేకం నిర్వహించడం హర్షణీయమన్నారు సోనియా. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం సెక్రటేరియట్ కు భారీగా జనం తరలివచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసేందుకు క్యూ కట్టారు పబ్లిక్. బట్టి విక్రమార్క స్వయంగా జనం దగ్గరకు వెళ్లి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు పబ్లిక్. గాంధీభవన్లో పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య నేతల సమావేశం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. నియోజకవర్గంలోని అన్ని వివరాలపై రివ్యూ చేశారని తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని నటరాజన్కు వివరించారు. కోవిడ్ సమయంలో రద్దయిన కాజీపేట్ టు బల్లార్షా ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయిందని తెలిపారు. ఇదే అంశంపై కేంద్ర రైల్వే మంత్రిని చాలాసార్లు కలిశామన్నారు. రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్ కు ట్రైన్ సదుపాయాలు అందనున్నాయని తెలిపారు. మీనాక్షి నటరాజన్ గారితో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులందరితో కలిసి వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, వారు దాని మీద కనుక్కొని ముందుకెళ్తుండు, అభివృద్ధి బాటలో ఎట్లా పోవాలా, ఏమి కరెక్షన్స్ చేసుకోవాలా, ఎక్కడ మనం ఇంప్రూవ్ కావాలని చెప్పి వారు డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు మరి ముఖ్యులందరూ వారి రిప్రజెంటేషన్ చెప్పినారు. వారు సలహాలు సూచనలు ఇచ్చి ముందుకెళ్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని చెప్పి ఈరోజు మంచి డిస్కషన్ అయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ పాజిటివ్గా వెళ్తున్నాయా లేదా రివ్యూలు కూడా చేయడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయము పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన విషయము కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ ఏదైతే కోవిడ్ టైంలో ఆగిపోయిందో గత 5 నెలల నుంచి దాని మీద ఫాలోఅప్ చేసి రైల్వే మంత్రి గారితో సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం గారితో కూడా ఫాలోఅప్ చేసి ఈరోజు ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఆ ట్రైన్ రీస్టార్ట్ అయిందని చెప్పి పెద్దపల్లి ప్రజలందరికీ రామగుండము, మంచిర్యాలు, సిర్పూర్, కాగజ్ నగర్ వీళ్ళందరికీ కూడా ఈ రైల్వేస్ తోటి కూడా బెనిఫిట్ పొందుతుంది, వాళ్ళకి అభివృద్ధి చేసే మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పి మళ్ళీ అన్నీ చెప్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణంతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. రైల్వే కూలీల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. మోదీ సర్కార్ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమిళనాడులో డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు సీఎం స్టాలిన్.
ఇండియాను హిందీయాగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు కూటమి నేతలు. దేశంలో రైల్వే కూలీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ద్రవ్యోల్బణం పెరగడంతో వారి జీవితాలు భారంగా మారాయన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో ప్రాణాలకు తెగించి ప్రజలను రక్షించారని మెచ్చుకున్నారు. ఢిల్లీలో కూలీలను కలిసి రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే కూలీల సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు సమస్యలు తీసుకెళ్తామంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. अच्छा काम किया आप लोगों ने। इंसानियत के नाते हमारा भी फर्ज बनता है यहाँ रह के। तो क्या हुआ? उस दिन 9:15 साढ़े 9 बजे की घटना थी। हमको ये गेट पे काम कर रहे थे, सारी कुली भाई से आम की शिफ्ट के कुली थे सारे। तो हमारे कुछ कुली अंदर गए हुए थे सामान लेके, तो उनको पता 14-15 नंबर पर थोड़ी भगदड़ मची हुई है, मतलब भीड़ ज्यादा थी। हालांकि प्रशासन वहाँ पे था, प्रशासन काफी था, मगर ज्यादा लोग आ गए। लेकिन ज्यादा लोग आ गए। कितने थे, कितने लोग थे? लोगों का क्या आंकड़ा लगाए सर, लेकिन हमने ऐसी भीड़ कभी देखी नहीं। డీలిమిటేషన్ తో తమిళనాడుకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ పై తమిళనాడులోని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ఏఐడిఎంకే, ఎంఎన్ఎం, టీవీకే సహా 56 పార్టీలు హాజరయ్యాయి. బీజేపీ, ఏఎంఎంకే, ఎన్టీకే, టీఎంసీ పార్టీలు బైకాట్ చేశాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు లీడర్లు. తమిళనాడుకు కొత్తగా 22 ఎంపీ సీట్లు రావాలన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం 10 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. 12 ఎంపీ సీట్లు కోల్పోవడం అంటే తమిళనాడు అస్తిత్వంపై దాడి చేయటమేనన్నారు. It is a threat which is now coming rapidly towards us, and as a precautionary measures, as a preventive measure, the Chief Minister has risen the alarm bell and he has taken all necessary steps. First, ask the Union government what is their policy on delimitation, how are they going to bring it about, whether they are going to follow former Prime Minister Mr. Vajpayee's policy of not changing any numbers and for the next 25 years, or if they are going to change on what level. దేశంలో ప్రస్తుతం ఎంపీ సీట్ల సంఖ్య మార్చాల్సిన అవసరం లేదన్నారు మక్కల నిధి మయ్యం చీఫ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్. ప్రస్తుతానికి డీలిమిటేషన్ ప్రక్రియ అవసరం లేదన్నారు. 145 కోట్ల జనాభా గల దేశాన్ని 453 మంది ఎంపీలు బాగానే నడిపిస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇండియాను హిందీయాగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు కమల్. Even when it was 145 crore, these 453 members led the country to this position today. They are sufficient. If at all you want to increase anything, increase the number of people's representatives. Let the assembly seats be increased. బీహార్లో సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో అసమర్థ పాలన నడుస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎన్డీఏ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. సీఎం నితీష్ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. బీహార్ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏను ఓడించాలన్నారు తేజస్వి యాదవ్. क्या स्थिति बनी हुई है पूरे बिहार में? नीति आयोग का रिपोर्ट देखो तो बिहार सबसे गरीब प्रदेश है. प्रति व्यक्ति आय, प्रति व्यक्ति निवेश में, बेरोजगारी में, गरीबी में नंबर 1 है, पलायन में नंबर 1 है, और किसानों के आय में बिहार जो है सबसे फिसड्डी है. किसानों का आय नहीं होता, महंगाई की मारामारी है. सब लोग जो है परेशान है इस मौजूदा सरकार से. ఛత్రపతి శివాజీ మహారాజును అవమానించే ఎవరికైనా మహారాష్ట్రలో స్థానం లేదన్నారు శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే. ఔరంగజేబును ప్రశంసించిన ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ బీజేపీ బీ టీం అని ఆరోపించారు. బీజేపీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి అబూ అజ్మీ యాక్టివేట్ అవుతారన్నారు ఆదిత్య ఠాక్రే. कल भी हमने स्थगन प्रस्ताव दर्ज किया था, आज भी हमने लाने की कोशिश की, लेकिन स्थगन को स्वीकारा नहीं, क्योंकि उनको यही कहना था कि भाजपा की जो नीति है, फिर वो कोश्यारी हो, कोरटकर हो, सोलापुरकर हो, जिन्होंने छत्रपति शिवराय का अपमान किया, जिन्होंने महात्मा ज्योतिबा फुले का अपमान किया, जिन्होंने सावित्रीबाई फुले का अपमान किया है, कोरटकर हो, सोलापुरकर हो या कोश्यारी हो, सिर्फ आपके है या आपके नज़दीक के है, इसलिए क्या आप उनके कार्रवाई नहीं करना चाहते? పంజాబ్లో ఆప్ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చలో చండీగఢ్ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ సర్కార్ తెచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా రద్దు చేయాలన్నారు అన్నదాతలు. That's all for now.